పిఠాపురం వర్మగా పేరొందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఖుషి అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయన ఆ తర్వాత ఒకంత ముభావంగానే ఉన్నారు. ఇస్తామన్న పదవిని ఇవ్వకపోగా కనీసం ప్రాధాన్యం దక్కడం లేదని వర్మ వగస్తున్న విషయం తెలిసిందే. పైగా జనసేన నాయకుల నుంచి కూడా ఆయనకు పలుమార్లు అవమానాలు ఎదురయ్యాయని వార్తలు వినిపించాయి. దీంతో వర్మ గత 4 మాసాలుగా అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారని రాజకీయ నేతలు పలుమార్లు చర్చించారు. ఇటీవల కోడి పందేల బరుల విషయంలోనూ వర్మ వర్గానికి చేదు అనుభవాలు పెరిగిపోయాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వర్మకు ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా వర్మకు ఆయన స్వయంగా ఆహ్వానం పలికారు. అంతేకాదు తనతో పాటు వేదిక పైన కూర్చోబెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశాంతం వర్మ ఖుషి అయ్యారు. ఆనందంగా గడిపారు. అయితే దీనికి ముందు జరిగిన చర్చల వ్యవహారంపైనే ఆసక్తి నెలకొంది. పిఠాపురానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను ముందుగానే వర్మ భేటీ అయినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో వర్మకు పవన్ కళ్యాణ్ ను బలమైన హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వర్మ దేనికోసమైతే వేచి చూస్తున్నారో అదే ఆయనకు వరంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి టికెట్ ను త్యాగం చేయాల్సి వచ్చినప్పుడే చంద్రబాబు వర్మకు బలమైన హామీ ఇచ్చారు. క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అప్పట్లో చెప్పుకొచ్చారు. కానీ మంత్రివర్గంలో చోటు లభించలేదు. అలాగని వర్మ ఎక్కడా బయటపడలేదు. ఎక్కడా యాగి కూడా చేయలేదు. ఇక ఈ వ్యవహారం నానుతున్న క్రమంలో పవన్ నుంచి గట్టి హామీ లభించినట్లు తెలుస్తోంది. ఏంటా హామీ? ఇప్పుడు వర్మ అనుచరుల మధ్య తీవ్ర స్థాయిలో జరుగుతున్న చర్చ కూడా ఇదే కావడం గమనార్హం. తమ నాయకుడికి పవన్ నుంచి ఎలాంటి హామీ లభించిందన్న విషయంపై వారు చర్చోపచర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే క్షత్రియ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్ పదవిని సృష్టించి ఆ పదవిని వర్మకు ఇచ్చే ఆలోచన ఉందని వర్మ అనుచరులు భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ నుంచి బలమైన హామీ దక్కిందన్న ప్రచారం జరుగుతోంది. ఇది కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవిగా కూడా చెబుతున్నారు. అందుకే తాజా కార్యక్రమంలో వర్మ ఖుషి అయినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో, ప్రభుత్వం దీని కార్యాచరణ ఎలా మొదలు పెడుతుందో చూడాలి.